చిన్నప్పుడు ఇంట్లో వంకాయ కర్రీ వండితే అస్సలు తినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు వారంలో కనీసం 2 సార్లైనా ఇంట్లో వంకాయ ఫ్రై కానీ కర్రీ కానీ తప్పకుండా ఉంటుంది. నేను వంకాయ ఫ్రై ఎలా చేస్తానంటే, కడాయిలో ఆయిల్ బాగా మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు ఉప్పు కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఏమీ కదపకుండా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి 1 స్పూన్ దాకా కారం వేసుకుని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తే వంకాయ ఫ్రై రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.